విజయ్ కుటుంబం తల్లి, తండ్రి, సోదరి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారానికి అటెండ్ కావడం. ఫ్రంట్‌లో తల్లి, తండ్రి కూర్చున్నారు. అతను ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు దండం పెడతానే ఉన్నాడు వాళ్ళ ఫాదరు, వాళ్ళ అమ్మగారు కూడా. ఆ తర్వాత చూస్తే ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ వాళ్ళకంటే కూడా అది కుటుంబపరమైనటువంటి ప్రేమించే వాళ్ళకి. అదే సందర్భంలో అభిమానులు విపరీతంగా కోలాహలం చేసింది త్రిష. ఓ పక్కన రెండవ పవర్ సోర్స్ అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. మరొక జయలలిత పురిచ్యతలైవ్ అని ప్రచారం జరుగుతుంది. అయినా సరే విజయ్ మొన్న వాళ్ళ భార్య విడాకులు ఇంత గొడవ జరిగినా సరే అమ్మాయిని వెంట పెట్టుకుని తిరిగాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారానికి కూడా పిలిచాడు. త్రిష అక్కడ అటెండ్ కావడం, అందరికీ కూడా ముందుగా అభివాదం చేయడం, నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను, నా మద్దతు ఎప్పటికీ విజయ్కే ఉంటుంది అని ప్రకటించడం అన్నటువంటిది స్పెషల్గా అయిపోయింది. రాబోయేటటువంటి రోజుల్లో ఆ కాన్సెప్టు అంటే త్రిషాని పవర్ సోర్సుగా కాదు అని మాత్రం వేదిక మీద నుంచి చెప్పుకుంటే త్రిష అనే పేరు ఎత్తకుండా నేను ఒక్కడనే పవర్ సోర్సు ఇంకెవరు ఉండరని చెప్పాడు. మరి అది నిజంగా సక్సెస్ అయితే త్రిష కేవలం ఒక వెల్ విషర్గా నిలుస్తుంది. అలా కాకుండా ఆమె అంతకుముందు ఆకాంక్షించినట్టు 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి కావాలి అనుకునేటటువంటి ఆకాంక్షలో భాగంగా విజయ్ని వాడిందంటే కనుక నష్టపోతాడు.